హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. ఈ రోజు వీడియోలో అయితే న్యూ రెసిపీ అండి, బీట్రూట్ 65. ఈ రోజు అయితే బీట్రూట్ ఫ్రై చేసుకుంటున్నాం. అది ఈవినింగ్ టైంలోని గట్రా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్ లో గట్రా పెట్టడానికి గట్టని. ఫ్రై ఎలా చేయాలో వాటికి కావాల్సిన సామాన్లు తయారు చేసే విధానం చూద్దాం రండి. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ ని షేర్ చేయండి, షేర్ చేసి లైక్ చేయండి. సో ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం. అదే బీట్రూట్ 65 ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వాటిలో పడి సామాన్లు కూడా తీసుకుందాం. బీట్రూట్ ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి. ఇలా కట్ చేసుకున్నాం. ఫ్రైకి ఇలా కట్ చేసుకోవాలండి. వీటిలో సామాన్లు ఏమేమి వేసుకోవాలో చూద్దాం. సాల్ట్, కారం, పసుపు, మిరియాల పొడి, వరిపిండి 4 స్పూన్లు, గరం మసాలా పౌడర్ 1/2 స్పూను, శనగపిండి 4 స్పూన్లు వేపండి. ముక్కలు బాగా పట్టాలి కదా, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అన్నీ వేసుకున్నామండి. ఇవి బాగా కలుపుకుందాం ముక్కలు పట్టేలాగా. బాగా కలుపు. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. పిండి బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇలా ముక్కలు అయితే పొడి పొడిగా ఇలా ఉండాలండి, ముద్దగా ఉండకూడదు. ఇలా బాగా కలుపుకుని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. అప్పుడే ఫ్రై బాగా వస్తుంది. స్టవ్ మీద పెనం పెట్టుకుని గ్యాస్ వెలిగించుకున్నానండి. పెనం వీటెక్కిన తర్వాత ఆయిల్ వేస్తాను. ఇవాళ గాలి అయితే చితగేసేస్తుంది బాబోయ్, మంట అసలు తగులుతలేదు. పెనం వీటెక్కిందండి, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కలుపుకొని పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు అయితే ఆయిల్లో వేద్దాం.
ఇలా వేసుకున్నా ఏగిదప్పుడు అన్నీ ఇడిపోతున్నాయండి, అందు గురించి నేను ఇలాగ వేస్తున్నాను. బాగా ఫ్రై అయిపోయి చూడండి తీస్తున్నాం. కొంచెం లైట్ గా గట్రా ఫ్రై అవ్వక తీయకూడదు, పచ్చిగా ఉంటున్నాయండి. బీట్రూట్ కదా బేగా ఉడుకుతలేదు, అందు గురించి కొంచెం ఎక్కువ సేపే చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాయండి. లాస్ట్ లో కొంచెం కరివేపాకు, రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను, ఇవి అవి కూడా వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి, అందు గురించి ఇవి కూడా వేసి వేస్తున్నాను లాస్ట్ లో నేను. చూడండి అయిపోయి తీసుకుంటున్నాను. బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా వచ్చిందో రుచి చెప్తాను మీకు. టమాటా సాస్ నంచుకుంటే బాగుంటుందండి ఇందులో. చాలా బాగా వచ్చిందండి. ఇవాళ చలచలగా ఉంది, ఈవినింగ్ టైంలో బాగానే వేసుకున్నామండి ఇవాళ. చాలా బాగుందండి. మీరు కూడా ఈవినింగ్ టైంలో పిల్లలకి గట్రా చేసి పెట్టడానికి గట్రా చాలా బాగుంటుందండి. చాలా రుచిగా కూడా వచ్చింది. టమాటో సాస్ అయితే చాలా బాగుందండి ఇందులోని. ఇందులో కరివేపాకు కూడా చాలా బాగుందండి. కరివేపాకు అయితే చాలా టేస్ట్గా ఉంది. మా మానవాడు చికెన్ ముక్కలని కాటి మొదలు మేము చికెన్ కట్ట తెచ్చుకోక చికెన్ ముక్కలని తినేసేటండి ఇప్పుడు దాకా కూర్చుని. అలాగే పిల్లల కాడ చేసి పెట్టడానికి అయితే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ రెసిపీ బాగా వస్తే ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.